ఈ రోజు కనుమ పండుగ. కనుమ రోజు కాకి కూడా కదలదు అని ఒక సామెత ఉంది. దీనికి అర్థం మరియు లాజిక్ ఏంటో మీకు తెలుసా? దీనికి ఇంకో సామెత కూడా లింక్ అయి ఉంది. కనుమ నాడు మినుము తింటే కదలలేరు అని. ఈ రెండు సామెతలు అసలు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. సంక్రాంతి పండుగల్లో 3 రోజులు చాలా హడావిడిగా ఉంటాయి. భోగి సంక్రాంతి రోజుల్లో పూజలు, పిండి వంటలు, వచ్చిన చుట్టాలతో అందరూ అలసిపోయి ఉంటారు. అందుకే కనుమ రోజున ఎక్కడికి వెళ్లకుండా, ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే తిని రెస్ట్ తీసుకోవాలని పెద్దలు ఈ నియమం పెట్టారు. కాకి లాంటి పక్షి గూడు దాటి ఎక్కడికి వెళ్ళదు, ఇక మనుషులు కూడా వెళ్ళకూడదు అని దీని ఉద్దేశం. అలానే కనుమ నాడు మినుము తింటే కదలలేరు అని ఇంకో సామెత ఉంది. సాధారణంగా సంక్రాంతి రోజు గారెలు మరియు మాంసాహారం ఎక్కువ తింటూ ఉంటాం. ఈ ఆహారం చాలా హెవీగా ఉంటుంది. ఇది తిన్నాక మనిషికి మత్తుగా, బద్ధకంగా అనిపిస్తుంది. మత్తులో ప్రయాణం చేయడం మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ఉండి తిని పడుకో అని చెప్పడానికి ఈ సామెత పుట్టింది. ఎవరైనా ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ ప్రయాణాలు చేస్తుంటే వాళ్ళకి ఈ సామెత చెప్పండి, కనుమ నాడు కాకి కూడా కదలదు అని. ఈ మరికొన్ని కొత్త సామెతలకు, కొత్త కథలకు ఈ పేజ్ ని ఫాలో చేయండి. Let's live life, not just one, but many. Thank you. Signing off, Arun.